వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. యావత్ తెలంగాణ ప్రజానీకం కూడా గర్వంగా ఫీల్ అవ్వాల్సినటువంటి క్షణం. ఎందుకంటే సరే, ప్రభుత్వాలు మారాయి. ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఎటువంటి పెట్టుబడులు వచ్చాయి, అలాగే ఏ సెక్టార్లో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు, దాని మీద ఉన్నటువంటి వివాదాలు ఇవన్నీ కూడా చూసాం. కేసీఆర్ గారు ఏ విధంగా అటు భాష మీద కావచ్చు, లేదంటే వ్యవసాయం మీద, ఇతరత్ర కొన్ని అంశాల మీద ప్రత్యేకంగా ఆయన దృష్టి నిలిపారు. అలాగే అందులో విజయం సాధించారు, తద్వారా సమాజానికి ఉపయోగపడ్డారు. అలాగే మిగతావన్నీ కూడా ఏంటంటే రాజకీయంగా తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఏ విధంగా పతనం అయిపోయారు అనేది మనం చూసాం. అది అయిపోయింది. సరే, ప్రజలు మార్పు కోరుకున్నారు, రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చారు. ఈ 2 ఏళ్లలో చూస్తే మంచి చెడు అనేటువంటివి సమపాళ్లలో నడుస్తున్నాయనేది దాదాపుగా 45% ఆఫ్ తెలంగాణ చెప్పుకుంటున్నటువంటి అంశం. మంచి చెడు రెండూ కూడా సమపాళ్లలో నడుస్తున్నాయి. మిగతా వాళ్ళందరూ మిక్స్డ్ ఒపీనియన్స్ ఇచ్చారు. రిమైనింగ్ 55% ఆల్సో. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకి, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఎందుకంటే గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు రేవంత్. ఆయనకి మేబీ సహచరులు, మంత్రివర్గం కానీ ఇది కానీ వాళ్ళందరూ కలిసి తీసుకునేదానికి పైనుంచి ఆర్డర్స్ రావాలి. బట్ రేవంత్ చాలా ధైర్యంగా, దూకుడుగా తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఎవరిని కాదు అని, మీరెవరు అవసరం లేదు, ఇది తెలంగాణకి అవసరం అని చెప్పి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మాత్రం చాలా పకడ్బందీగా, ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఇచ్చేలాగా మాత్రం నడుస్తున్నాయి. ఇది కనుక, ఈ ఎసెన్స్ కనుక మిగతా ఆయన టీం సభ్యులందరూ కూడా గమనించి, ఎస్ ఇది మనం ఇండిపెండెంట్గా ఇక్కడ చెయ్యాలి, జాతీయ స్థాయిలో ఉండేటువంటి రాజకీయం వేరు, అక్కడ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు వేరు, పార్టీ పరంగా ఏదైనా తీసుకోండి కానీ ప్రభుత్వ పరంగా అడ్డం పడద్దని చెప్పాలి వాళ్ళు అప్పుడుంటే ఈ సక్సెస్ ఏదైతే ఉందో, ఎస్ డెఫినెట్గా డే 1కే సక్సెస్ అని చెప్పుకోవాలి. అందులో ఎటువంటి అభ్యంతరం లేరు. రేవంత్ రెడ్డి గారు చాలా పకడ్బందీగా ఈ పెట్టుబడుల సదస్సునైనా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ది నిర్వహించడం అనేది జరిగింది, తెలంగాణ రైజింగ్ అనేటువంటి పేరుతోటి. నిజంగానే ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి అభినందనలు వస్తున్నాయి. అఫ్కోర్స్ ప్రతిపక్షాలు వాళ్ళ ఆరోపణలు చేయడం కామన్. ప్రతి దాంట్లోనూ ఏంటంటే 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు, 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు అని చెప్పి మినిమం ఆరోపణలు దాని మీద చేసుకుంటూ వెళ్తున్నారు. మరి దానికి ఆధారాలు ఉన్నాయంటే లేనే లేవు. సో ఆధారాలు లేకపోయినా సరే చాలా సక్సెస్ఫుల్గా చేస్తూ తెలంగాణకి మంచి జరగాలి అనేటువంటి పాయింట్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్టాబ్లిష్ చేశారు. అది కూడా ఫ్యూచర్ సిటీలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి. మరి అక్కడ సిటీ ఏది కట్టేశారా అంటే లేదు, సిటీ నిర్మాణం అవ్వబోతోంది. ఏదైతే బ్లూ ప్రింట్ ఆయన అనుకున్నారో దాని ప్రకారం అక్కడ ఖచ్చితంగా సిటీ నిర్మాణం జరుగుతుంది. వేగంగా డెవలప్మెంట్ అనేది కూడా నడుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ డొనాల్డ్ ట్రంప్ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతూ ఉండడం వచ్చే 10 ఏళ్లలో. అలాగే అదానీ గ్రూప్, నార్మల్గా ఏమనుకుంటారంటే కాంగ్రెస్ వాళ్ళు ఈ అదానీలకి, అంబానీలకి దూరంగా ఉంటున్నారు, గత 10 ఏళ్ల నుంచి కూడా ఉంటున్నారు అనేటువంటిది ఉంది. అఫ్కోర్స్ అందరికీ మధ్యలో సంబంధ బాంధవ్యాలు కామన్గానే ఉన్నాయి. అది తెర వెనుక జరిగేదని కాదు, డైరెక్ట్గా మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటుంది. బట్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇలాంటి వాళ్ళ పెట్టుబడులు పెట్టడం అనేది కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. వాళ్ళు రారు అని చెప్పి అనుకున్న దానికి ఇప్పుడు అదానీ కూడా దాదాపుగా 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణలో పెడుతూ ఉండడం అనేది ఎస్ ఎక్కడో రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి కార్నర్, ఆ సాఫ్ట్ కార్నర్ అనుకోవచ్చు, లేదంటే ఆయన పనితీరు చూసి. ఎందుకంటే గత 2 ఏళ్లలో ఆయన పనిచేసినటువంటి తీరు, కార్పొరేట్లు అంటే ఆయనకి ఎక్కువ పరిచయాలు లేవు, కార్పొరేట్స్ తోటి ఆయనకి ఎక్కువ పరిచయాలు లేవు. బట్ ఒక్కొక్కటిగా ఆయన ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఇంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం నడిచింది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి అనేది లేదు. దాదాపు మొదటి రోజే 3,30,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఒప్పందాలు, ప్రకటనలు కూడా వచ్చాయి. అందులో కన్ఫర్మ్డ్గా మనకు కనిపిస్తున్నది ట్రంప్ది కనిపిస్తోంది. అలాగే స్టార్లింక్ హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టబోతోంది. అంటే ఎలాన్ మస్క్ సంబంధించినటువంటి కంపెనీ. వాళ్ళు మరి ఎంత పెడతారు? 50,000 కోట్లు పెడతారా? వాళ్ళు 1,00,000 కోట్లు పెడతారా? ఎందుకంటే ఎంటైర్ ఇండియాకే కాదు, మొత్తం ఈస్టర్న్ గ్లోబ్ అంతా కూడా వాళ్ళు టేక్ ఓవర్లోకి వెళ్తుంది. ఇంటర్నెట్ సర్వీసెస్కి సంబంధించి ఇంకా కాస్త చాలా స్పీడ్గా అందించేలాగా. దానికి సంబంధించి ఇంకా ఫర్దర్గా చాలా ఉన్నాయి అందులో చేయాల్సినటువంటివి. రైట్, ఇలాగా ఒక్కొక్కళ్ళు అలాగే చిన్న చితకా కంపెనీలు అంటున్నానని చెప్పి తీసి పారేయకండి. రికార్డెడ్ కంపెనీసే, ఏవి అప్పటికప్పుడు ఏదో పెట్టినటువంటి డొల్ల కంపెనీలు కాదు, అప్పటికప్పుడు పెట్టిన డొల్ల కంపెనీలా కాదు. ఇవి పెద్ద కంపెనీలే ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతున్నాయి అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. రేవంత్ పట్టుదలకి ఇది నిదర్శనంగా నిలిచింది. ఎస్, నేను ఖచ్చితంగా దీన్ని ఎలాగైనా నడిపించి తీరాల్సిందే, నా మీద హైడ్రా మీద మాట్లాడారు, లేదంటే ఇతరత్ర ఏవో ఎలిగేషన్స్ చేశారు. ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి, ఆ భూములు హిల్ట్ పాలసీకి సంబంధించి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టాలి. డెఫినెట్గా వీటన్నిటి నుంచి కూడా పాజిటివ్ వైబ్ అనేది ఒకటి తెలంగాణలో క్రియేట్ అవ్వాలి ప్రభుత్వం మీద అనేటువంటి ఒక ఉద్దేశంతో
కష్టపడి, చాలా కష్టపడి, ఎందుకంటే దీనికి జాతీయ స్థాయి నుంచి మల్లికార్జున ఖర్గే కానీ వీళ్ళు పార్టీ నుంచి రాలేదు, ఎందుకంటే రాజ్యసభలో మాకు మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి అని చెప్పి. మరి అది వాళ్ళకి ఇష్టం ఉందా లేదా తెలంగాణలో ఇలా పెట్టుబడులు పెట్టడం, అందులోనూ ఈ రోజు స్టార్ట్ చేయాలని ఏమైనా చెప్పి ఉండొచ్చు, ఎందుకంటే సోనియా గాంధీ గారి పుట్టినరోజు కాబట్టి ఇవాళ పెట్టండి అని అంటే లేదు నిన్నే అని చెప్పి పెట్టి ఉండొచ్చు ఆయన. అలాంటివి ఏమైనా ఉన్నాయేమో మనకు తెలియదు. ఇవన్నీ ఏంటంటే మధ్యలో చిన్న బిరకాలు అంతే. బట్ ఆయన కన్సిస్టెన్సీ ఏదైతే అనుకున్నారో, ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఏ విధంగా జరగాలనుకున్నారో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్తున్నారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇవి మాత్రమే కాకుండా ఫిల్మ్ సిటీస్, అన్నపూర్ణ స్టూడియోస్ని నాగార్జున అక్కడి నుంచి పూర్తిగా తొలగిస్తారా లేదా తెలియదు, కానీ ఎక్స్పాన్షన్కి వెళ్ళబోతున్నాం, ఫ్యూచర్ సిటీలో ఖచ్చితంగా మేము కూడా పెట్టుబడులు పెడతాం, అన్నపూర్ణ స్టూడియోస్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాము అని చెప్పి దానికన్నారు. అలాగే అజయ్ దేవగన్ కూడా ఇంకొక ఫిల్మ్ సిటీని నిర్మించాలి, దాదాపు ఒక 10,000 కోట్లతోటి ఇక్కడ ఇంకొక ఫిల్మ్ సిటీని నిర్మించాలి, వరల్డ్ క్లాస్ ఫిల్మ్ సిటీ అనేది ఉండాలి, వస్తున్నటువంటి కాలానికి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి. మాట్లాడితే మనం షూటింగ్లకో లేదంటే ఇతరత్ర ఈ టెక్నికల్ అంశాలకు సంబంధించి ఎక్కడో విదేశాలకు వెళ్ళక అక్కర్లేదు, ఆ సర్వీసెస్ అన్నీ మనకి ఇక్కడే ఉండేలాగా, ఆ టెక్నాలజీ మనం అందిపుచ్చుకునేలాగా ఇక్కడ చేయాలి. భారతదేశంలో అన్ని సినిమాలు కూడా ఇక్కడ నిర్మాణం జరుపుకోవాలి, ఇక్కడ వాటికి సంబంధించినటువంటి వర్క్ జరగాలి, కంటెంట్ క్రియేటర్గా తెలంగాణ నిలవాలి ఇక్కడ వాళ్ళు రావడం. ఇలాగా ఫ్యూచర్ సిటీ అంటే కేవలం ఏదో ఐటీ కంపెనీలు వస్తాయి, రియల్ ఎస్టేట్ సంస్థలు వస్తాయి, ఆకాశాన్ని నిలగడతాయి, ఇది మాత్రమే కాదు. తెలంగాణకి అదొక ఐకానిక్ నగరంగా రూపొందాలి, తెలంగాణ ముఖ చిత్రాన్ని అది ఖచ్చితంగా మార్చాలి, తద్వారా డెవలప్మెంట్ అనేది స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాలి అనే విజన్తో ముందుకు తీసుకెళ్తున్నాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి సంకల్పం నిజంగా చాలా గొప్పది. తెలంగాణ సమాజం మొత్తం అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వెనకాల ఉంటుంది, ఆయన్ని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది అభివృద్ధి అన్నటువంటి పాయింట్లో. సో ఇప్పటికిప్పుడు పెట్టుబడులు ఎన్ని వచ్చాయి ఏంటి అంటే పైకి కనిపిస్తున్నటువంటివి మనకు ఉన్నాయి, బట్ దీని ఇంపాక్ట్ అనేది రేపు జనవరిలో దావోస్లో కనిపిస్తుంది. ఎస్, దావోస్ మీటింగ్ ముఖ్యమంత్రి వెళ్తారు, దావోస్ మీటింగ్లో పాల్గొంటారు. అక్కడ ఎంతోమంది ఇంకా ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో దేశాల నుంచి వస్తారు అక్కడికి. తెలంగాణ విజన్ అంటే ఏంటనేది అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు. అక్కడి నుంచి వచ్చేటువంటి పెట్టుబడులు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. తెలంగాణకి గ్లోబల్ స్థాయిలో అంటే ఇప్పటికి లేదా అంటే డెఫినెట్గా ఉంది, గ్లోబల్ నగరమే ఇది, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. బట్ దానికి ఇంకా మెరుగులు దిద్దేలాగా టాప్ 10 సిటీస్లో, వరల్డ్లోనే టాప్ 10 సిటీస్లో ఇప్పుడు మనం చూసుకుంటే అటు జపాన్ అనో, సింగపూర్ అనో, అమెరికాలో ఉన్నటువంటి కొన్ని సిటీస్ అనో, లేదంటే ఆస్ట్రేలియాలో ఉన్న సిటీస్ అనో, లండన్ అని ఇంకో చెప్పుకుంటున్నాం కదా. అలా చూసుకున్నప్పుడు హైదరాబాద్ ఏ స్థానంలో ఉంది అని చూసుకున్నప్పుడు ఎస్ డెఫినెట్గా మనకి ఇంకా కాంపిటేటివ్నెస్ కావాలి, ఇంకా ముందుకు వెళ్ళాలన్న ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనలో ఖచ్చితంగా టాప్ 10 లేదు టాప్ 5లో హైదరాబాద్ని నిలపాలి, దానికి ఫ్యూచర్ సిటీ అనేది హెల్ప్ చేస్తుంది ఖచ్చితంగా అని బలంగా నమ్ముతున్నారు. ఎస్ డెఫినెట్గా అది జరిగి తీరాలి. రేవంత్ రెడ్డి గారు చాలా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉండడం మాత్రం నిజంగా చాలా అభినందనీయం. ప్రతి ఒక్కళ్ళు కూడా తెలంగాణ పౌర సమాజం మొత్తం అంతా కూడా ఆయనకి మద్దతుగా ఉండాలి. అట్ ద సేమ్ టైం భారతీయులందరూ కూడా ఆయనకి మద్దతుగా ఉండాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.